నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం బోనిగలపాడులో దారుణం జరిగింది. విద్యుత్ ఘాతంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల రమేష్ బాధిత కుటుంబ సభ్యుల్ని కలిసి పరామర్శించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద ₹1,00,000 అందజేశారు. అంతేకాకుండా మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబ సభ్యులకు 10 లక్షలు అందించేందుకు సహకారం అందించాలని కోరారు. ఇప్పుడు వచ్చేళ్ళాను కదా, ధైర్యంగా ఉండండి. అమ్మా. నేను మన ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారితో కూడా ఆయన కూడా మీకు సంతాపం తెలియజేశారు. ఒకసారి పలకరించమన్నారు. తర్వాత మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు మీ కుటుంబానికి 5 లక్షలు సహాయం ఇవ్వమన్నారు. 5 లక్షలు సహాయం చేస్తామమ్మా గవర్నమెంట్ తరఫున. మీరు ధైర్యంగా ఉండండి తల్లి. నేను మళ్ళీ ఒకసారి వచ్చి పలకరిస్తాను 2 రోజులు ఆగాక. అలాగే ఇంకొక కుటుంబానికి కూడా ఇంకొక 5 లక్షలు ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల చొప్పున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాబు గారు, అలాగే మన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఇవ్వమని చెప్పారమ్మా. అది మీ అకౌంట్ నెంబర్లో తీసుకొని రేపు నేను మాట్లాడి అవి చేద్దాం. ధైర్యంగా ఉండండి తల్లి. సరే. తూర్పు రొంపుదగల మా గ్రామంలో ఈ రోజు 2 పిల్లలు చనిపోయారు. ఎస్టీ కాలనీలో మా 2 కుటుంబాలు పరామర్శించి మాకు కుటుంబానికి 50,000 ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడికి మంత్రి గొట్టిపాటి ఆయనకి తెలియపరిచి ఆయన ద్వారా కూడా మాకు సాయం చేయించాడు. 5 లక్షలు కుటుంబానికి. ముఖ్యమంత్రి గారికి, గొట్టిపాటి రావు గారికి, ఎమ్మెల్యే గారు తెలియపరిచి మాకు 2 కుటుంబాలకు 5 లక్షలు సాయం చేశారు. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాం. కాలనీలో అందరూ. తూర్పు రొంపు